అన్ని మాట చెప్పి ఒప్పింది చేసిగా చక్కని శ్రీనివాసంగా ప్రాణం పోయిందంటే అయ్యయ్యో అక్కలు చెల్లెళ్ళు చిన్న వీళ్ళు పెద్దైన వీళ్ళు కనుకున్నా కన్న బిడ్డలు లేకున్నా అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు అగో తల్లి కట్టుకున్న భార్య తన దేవుళ్ళు కూసోది అన్న తన చిన్న బాబు పెద్ద బాబు అని వేసినప్పుడే ఆడవిలగల్ల కన్నీళ్ళు చనిపోయిన శ్రీనివాసన్న వీరపడ్డప్పుడే అమ్మ సత్యన జీవి అయ్యయ్యో బలవన్నం ఉండాలి బలవన్నం ఉండాలంటారయ్యా ఇవాళ తనంత బలగా ఉండే విడిగా తింటుండదా తాగుతుండదా పోతులు కోసిపోయినాలు కదా కీరగత్త కీరగత్త రామరావణ శబ్దం రామరావణ ఎవడు చక్కని శ్రీనివాసన్న జీవి ఎవరి కాశపడకుండా సరకం చేయాలని ఇవాళ ఈ రామకీర్తన ప్రియపడి కళ్ళ గట్ట నీ ప్రాణం నేను నా ప్రాణం అయినా నీ వెనక బలగం లేరాయే నాయనక బలగం లేరాయే బలగం లేని వాళ్ళ బాధలు గిట్టుంటాయి రాదా కొడుకులు కొమ్మలు లేనోళ్ళ గిట్టుంటాయి రాదా భాగ్యవతి దేవి కొడుకులో బిడ్డలు లేని వలన వస్తున్న వేణ బామ ఇద్దరిని ఉదయం అడిగి తిరుగుతారు ఫోర్ పెరగరా బుధలు అడిగేసాను పెరగదు వైరు పోయింది వైరు పుష్పోయింది ఇడు అందుకే వైరు పుష్పోయింది నేను స్కూల్ నేను అయ్యో కట్టవయ్యో
అయ్యా నిన్న మొన్న కట్టుకోండి ఇటు సింపుల్ నామిడేస్తా అంటే పలానా రాదు వారి అందకున్నా అని అందరు ముక్కు ఎనగరా వేసినావు నువ్వు కిందికి సూరు కిందికి వచ్చింది అది ముక్కు ఆ ముక్కు వేసుకునే మానట్టుగా ఇలా అందంగా తయారైన రేసుకోవడానికన్నా రేజీకి అట్లా నాకెందుకు రేగిట్టాడు నాకు రేగికట్లు అంటే నాకే ఎప్పుడు రేగికట్లయినాయి నేను ఎప్పుడు కరెంట్ వేనని మంచిగా నడిచి ఓర్తలేవేంది సౌల అంటే ఏదైనా కొత్తదా సౌల పిల్ల అందంగా తయారైంది కట్టుకున్న చీరే దాన్నే పిండుకొని పెట్టి కొట్టుకొని కట్టుకొని వచ్చేసిందండి నిన్న మొన్న కట్టుకుంటే తాళి వెనక వచ్చి మొక్కల కాడికి వచ్చింది ఇలా మొత్తం శిశిరోడు చూసుకొస్తుంది కదా మరి గిట్లెందుకు అయిందంటే దీన్ని పెంట కొట్టుకొని కట్టుకొని వచ్చిన మన ఇంట్లో కరెంట్ పెట్టలేదు కదా అయ్యో వరకు వచ్చిన మొక్కమే కాంతి ఓరాడు మన ఇంట్లో పెట్టే లేకుంటే ఏందయ్యా మామగారు పెట్టిన గుణజమ్మడు దొడిపోయేది కాదు అంత మోటు కాళ్ళు కడిగిన చెమ్మురు నన్ను ఎప్పుడు పోసుకొని ఇంట్లో పోయి భగనబాడిలో మరే ఐరన్ వేసుకొని కట్టుకొని వచ్చేసిందండి మరి మా అవ్వదాని మొక్కాలి ఈ తిని వాళ్ళందరికీ ఏమైందిరా అయ్యా రేపటి నుంచి అయ్యరు కూడా నువ్వు కమ్మిగా ఈ బట్టలు కూడా ఇచ్చి చేయమంటారా అయ్యరు కూడా నువ్వు కావచ్చు లోకం అనుకోవాలి వాళ్ళు కట్టుకొచ్చినావా ఏమేమన్నా ఎట్లేవి ఓహో ఇది దాపడది వలపడిది ఏందయ్యా అవి నడిచేనా ఏమో పొదల పొదరే కమార మేడలు అయ్యా నలగడతాయి అవి దున్ని దున్నే కట్ల ఎరికేనా ఇప్పుడు దున్నుడు బంద్ కావచ్చునా అరే రమణ భార్య భర్త రోజున బల బల మీద కొలవ వేరే దేవతల పోయా పోతామన్నారు కొండగట్టు అంటున్నా అట్ల కొంత దూరం అయితే
పేరు బల్లారి మహారాజు అది లేక నర్ర బండి బండి తల్లిని రాజ్యం పాత్ర అంటే నువ్వు అమ్మవారు అరే నీ పిల్లలు నాకెందుకురా నా పాలన కంటి కాడు దొరుకు ఎడతాను ఓ కొడుకో ఇద్దరు ముగ్గురు అరే అధికారం తక్కువ ఇద్దరు చేసుకున్నా నీ అంత అధికారం ఈ అంత అధికారం ఉంటే 5కు నేను చేసుకున్నా అధికారం ఎక్కడ మంది మాత్రం చూస్తారా బండి వాడిని మాట్లాడుకున్నావు ఈ ప్రిపేర్ అవ్వాలమ్మా నేనేమన్నా అన్నానా నువ్వు కొడతావు అది ఏదన్నా అంటే వాడన్నట్టు చేసుకున్నాడు చేతులా ప్రాణం పోతుంది అయ్యా మంచిగా కొట్టు నువ్వు సరికాయ ఇవ్వలేదు కదా ఆడాలను అంత బెదిరిస్తే మాటలు ఏది భయపడతారు కదా అయ్యే నాకు ఏంది అసలు అక్కడ చూసినావా ఎక్కడ అక్కడ ఓహో ఎక్కడ వాళ్ళరే మంచిగా ఇద్దరు మొగోళ్ళు చేతులు కట్టుకొని నిలబడి చూస్తారు గాలి ఏమంటారే చందరు వాళ్ళకి ఏమన్నారా బిడ్డ చందరు నీకు ద్రౌపది యాభై నువ్వే పోయి మొక్కెత్తురా వాడు తిప్పాను సార్ నువ్వు పోతా మరి ఇక్కడికి వెళ్ళి పోదామన్నది భాగ్యవతి పొయ్యేది నాగమల్ల వెనకము మలపిండ రాజు బల్లని రాదురా నీరు నిమ్మల కింద నేను వదిలిపెండ మన వదిలిపెండ ఉన్నది నా దగ్గర పారలేదు నీ దగ్గర తట్టలేదమ్మా నా చేతులే జరిగే పారలేదు నీ కొంగు తట్టగానే మారుతుకోమన్నాడు గుడి బయట భార్య భర్తలే అమ్మా గుడి మింగడ గుండం ఉన్నది భాగ్యవతి దేవి కదాన బిందె పుల మంది పెట్టుకుని గుండం నీళ్ళు ఎత్తి గుడి శృంగారించమన్నమ్మా భర్త మాట వెదరకుండా బాల భాగ్యవతి దేవి కదాన బిందె పుల మంది పెట్టుకొని గుండం నీళ్ళు ఎత్తి గుడి శృంగారించిందమ్మా గుడిలోన పుత్రమంత్ర రాయితే లింగం లేచింది రాజలింగాన్ని కళ్ళ దూసెలు భార్య భర్తలే అమ్మా భాగ్యవతి దేవి గుడిగా సంతానం దొరకాలి లేకపోతే మన ప్రాణం మీద పడవలేదని
సిరిసి కింది పెట్టి నీ బాధలు మీది పెట్టి ఉరకంత బసపడ్డమంటే భార్య భర్త ఏ విధంగా పోయి ఓం బోలో శంకర నీకు సంతానం కలగదు. నువ్వు పుట్టు గొడ్డు దానివి. ఎంతైనా గాని నీ మాట పట్టుకొని 7 నాగమల్లు 7 గాలి మల్లు 7 వైపాలు కొట్టుకొని మొక్కని దేవుడు లేడు, పట్టని వ్రతం లేదు, తిరిగిన తిరులోకం నడిచిన అనులోకము, ఎగో తిరుపతి దిగో తిరుపతి రామేశ్వరం మధ్యలో చెన్నూరు జగన్నాథ సీత మండపాసి లక్ష్మీ పూజ చేసిన నీకు ఎందనా ఏదో సంతానం ఓడిగదు బామా.
కళ్ళతోనే చూడబోలేదయ్యా చేసుకున్న భర్త బామ భాగ్యవదేవి కొట్టు దానివమ్మ సత్యనం ఇక్కడ సాగు వచ్చను నా వెంటరా అన్నవయ్యా అందుకే అన్నలు నాద తెలిసిన పెద్దలు ఏమన్నారు ఆడ చెరువు పెట్టి అడ్డబట్టగా చేద్దాం త్రిగాదులు పెట్టి ఆడవిల్లైనా అమ్మ అని పిలిపించుకొని ఆడితాను అది పాడతాను అన్నయ్యా నిన్న పండనే చెరవ పరమారం మీద ఉండరాదో అన్నారు కాతపోత లేని చెట్టు పంట చెల్ల ఉండరాదో అన్నారు పెంచనాడితే భూమికి బరవ భూమి మీద ఉండరాదు అన్నారు నాదు లంగ నింద మొయ్యవచ్చు దొంగ నింద మొయ్యవచ్చు గాని మొయ్య రాని నిందే గొడ్డు నిందే పెద్దదో అన్నారయ్యా పిల్లలు లేని తల్లి భూమి మీద ఉంటే ఎన్ని రోజులు నా కట్టె బట్ట